90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్, లైఫ్ కోచ్, హ్యూమన్ బిహేవియర్ సైన్సెస్ ఎక్స్పర్ట్ డాక్టర్ మధురిమ రెడ్డి గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. మ్యామ్, ఇప్పుడు మొబైల్ అడిక్షన్ అనేది అంటే మన లైఫ్లో ఎంత నష్టాన్ని తీసుకొస్తుంది, అసలు మనం ఏం కోల్పోతున్నాం అనేది మనకు అసలు తెలుస్తుందా అంటే ఏం చెప్తారు మీరు? అంటే మొబైల్ అడిక్షన్ అంటే అది డిపెండ్స్ అండి. అది మనం ఏం చేసామని తెలుసుకోవాలి. అంటే ఒక రోజులో మనం ఎంతసేపు కేటాయించాం దానికి, అది ఏం చేసాము అని తెలుసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 hours వాడామా మొబైల్, 10 hours వాడామా, ఒక రోజులో మనకు ఎంత టైం ఉంటుంది? 24 hours, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీబడి అండ్ ఎనీ కంట్రీ. సో అందరికీ మనకు 24 hours ఉంది కదా. సక్సెస్ అయిన వాళ్ళకి, సక్సెస్ కాని వాళ్ళకి కూడా, ఎవరికైనా కూడా అంతే టైం ఉంది. సో ఆ 24 hours మనం ఎలా కేటాయిస్తున్నాము, ప్లానర్ మనకేంటి, సో ఆ గంటల్లో ఎంత టైం మొబైల్కి ఇస్తున్నామో ఒక రాసుకోవాలి మనం ఫస్ట్. సో ఆ టైం మనం దేనికి ఇచ్చాం మొబైల్కి, ఫర్ వాట్ వీఆర్ యూజింగ్ మొబైల్. అంటే మొబైల్ని మనము దేనికోసం వాడుతున్నాం? ఉట్టిగా ఏదో ఇట్లా చూసుకుంటూ ఇన్స్టాగ్రామ్ వాడుతున్నామా, లేకపోతే ఉట్టిగా రీల్స్ చూసుకుంటూ పోతున్నామా? అంటే అది ప్రొడక్టివా కాదా అని చూసుకోవాలి ఫస్ట్. ఒకవేళ అది ప్రొడక్టివ్ కాదు అంటే అది డెఫినెట్లీ అది అడిక్షన్ కిందకు లెక్క. ఒకవేళ ప్రొడక్టివ్ అంటే మనం దాన్ని ఖచ్చితంగా ప్రొడక్టివ్గా వాడుకున్నామంటే, సబ్జెక్ట్ మ్యాటర్ వాడుకున్నాము. ఇప్పుడు మనం ఏదైనా బుక్, ఆడియో బుక్ చదువుతున్నాం దాంట్లో, అంటే అది ప్రొడక్టివ్ కిందకు వస్తుంది. అదే మనం మనం వర్కింగ్ టైంలో నెగటివ్ సంథింగ్ చూస్తున్నాం, అది అడిక్షన్. అంటే మనము సమ్ నెగటివ్ వీడియో చూస్తున్నాం, సంథింగ్ లైక్ సెక్స్ వీడియో చూస్తున్నాం, పాన్ వీడియో చూస్తున్నాం ఇన్ వర్కింగ్ టైం, అది డెఫినెట్లీ నెగటివ్ కదా, అది అడిక్షన్ కదా సంథింగ్. ఇది డ్యూరింగ్ వర్కింగ్ టైం, మన వర్కింగ్ టైం వర్క్లో మనం ప్రొడక్టివ్ ఉండాలి, ఇంకా గ్రో కావాలంటే నీ గ్రోత్ వీడియో చూడాలి, ఈ వీడియో కాదు చూడాల్సింది. సో ఇట్లాంటిది చూస్తున్నాం, అది రాంగ్. సంథింగ్ మనము సంథింగ్ వీడియో చూస్తున్నాం, డ్రగ్స్ది చూస్తున్నాం, ఇంకేదో చూస్తున్నాం, లేకపోతే ఇంకెవరిదో చూస్తున్నాం, నువ్వు అవన్నీ నెగటివ్ వస్తుంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ డూయింగ్ అనేది ఇంపార్టెంట్ అడిక్షన్స్లో. సో తర్వాత పాజిటివ్గా తీసుకోవాలి అని అంటే ఎంత రోజులో ఎంత టైం కేటాయిస్తున్నామని ఫస్ట్ రాసుకోవాలి. దానికి మనము టైం అలాట్ చేయాలి. యూ నీడ్ టు అలాట్ టైం ఫర్ దట్. అదర్వైజ్ ఎలా అంటే ఇది రూయిన్ చేస్తుంది, అది పీక్తూ ఉంటుంది రోజు రోజుకి. అంటే 1 గంట నుంచి స్టార్ట్ చేసి నీకు 5 hours 10 hours వెళ్తుంది, టైం తెలియదు, అసలు టైమే తెలీదు. సో మనం రోజులో జర్నల్ లాగా రాసుకోవాలి, ఈ టైం నుంచి ఈ టైం వరకు మాత్రమే కేటాయిస్తాను నేను మొబైల్కి అనేసి. అది సెల్ఫ్ డిసిప్లిన్ నుంచి పెట్టుకోవాలి. ఈ మొబైల్ అడిక్షన్ అనేది మేడం వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకుందాం మనం, ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది? అసలు ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? డెఫినెట్లీ వస్తాయి. చాలా నవీన, చాలా మంది డైవర్స్ కూడా తీసుకున్నారు. మా దగ్గరికి వచ్చే క్లయింట్స్ చాలా మంది చెప్తుంటారు, మేడం మా హస్బెండ్ ఇంట్లోకి వస్తూనే ఫస్ట్ ఇట్లా మొబైల్లో చూస్తూనే ఉంటారు కూర్చొని, బయట నుంచి వచ్చేది అసలు ఇంట్లోకి ఎంటర్ అవుతూనే ఇంకా అంతే. నేను కాఫీ టీ ఇస్తుంటే కూడా కాఫీ ఒక సైడ్ ఉంటుంది, ఇంకా ఇట్లా మొబైల్ చూస్తూ ఉంటారు మా హస్బెండ్. నాకు అనిపిస్తుంటుంది మొబైల్లో ఏముంటుందో చూద్దామని, నాకు క్యూరియాసిటీ ఉంటుంది, నేను వెళ్ళి చూద్దాం అనుకుంటుంటాను. అందుకని మా హస్బెండ్ బాత్రూంలోకి వెళ్తే నేను మొబైల్ తీసుకుంటాను, చూద్దామనేసి ఏముంటుంది ఆ మొబైల్లో చూసి. ఎవరితో చాట్ చేస్తుంటారు, ఎవరున్నారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా లేదా, అనుమానం వస్తుందంట, ఒక అనుమానం క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు ఇంట్లోకి వచ్చేది భార్యతో పిల్లలతో మాట్లాడడానికి కదా, వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి కదా. మరి ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మొబైల్లో ఉంటే సేమ్ థింగ్ ఈవెన్ కూడా భార్యకు కూడా. హౌస్ వైఫ్ అయిండొచ్చు, లేదంటే వర్కింగ్ ఉండొచ్చు. మీరు ఇంట్లోకి వచ్చారు అని అంటే మీ హస్బెండ్తో మీ పిల్లలతో గడపడానికి, మీరు ఇంట్లోకి వచ్చారు అని అంటేనే మీ ఫ్యామిలీతో గడపడానికి, ఈదర్ మెయిల్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, వైఫ్ కావచ్చు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందండి ఎవరైనా. ఇంట్లోకి వచ్చారంటే దట్ ఈస్ యువర్ ఫ్యామిలీ టైం. అంటే మొబైల్ అడిక్షన్ అనేది వాళ్ళ సెక్షువల్ రిలేషన్షిప్ లో కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ డెఫినెట్లీ చేస్తుంది. ఎందుకంటే ద మూమెంట్ మనకి ఇంట్లోకి వస్తూనే ఎప్పుడు మొబైల్లో ఉన్నాము అని అంటే హస్బెండ్ వైఫ్ మధ్యలో కన్వర్జేషనల్ కమ్యూనికేషన్ లేవు అని అర్థం. కళ్ళలో కళ్ళు పెట్టి చూడడము, మనసుతో మనసు కనెక్ట్ కావడం లేదు అని అర్థం. వాళ్ళు మొబైల్లో చూస్తూ చెప్పు నువ్వు, నేను మాట్లాడతాను, నేను వింటున్నాను అంటే ఒక హాఫ్ విని హాఫ్ వినకుండా ఉండడము, ఎక్కడెక్కడో చూడడము, మొబైల్లో చూడడము ఎప్పుడు. వాళ్ళ వైఫ్ ఏదో చెప్పుకుంటుంటుంది, హస్బెండ్ ఏదో చెప్తుంటే అనుకుని చూడడము, చాట్ చేసుకుంటుండము. అంటే దాంట్లో ఏంటి అంటే వైఫ్ చెప్పిన దానికంటే సంథింగ్ మొబైల్లో ఇంట్రెస్ట్ ఉందని కదా అర్థం. అక్కడ మొబైల్ సంథింగ్ ఎవరితోనో చాట్ చేసేది ఇంట్రెస్ట్ ఉందని కదా. ఆఫీస్ ఆల్రెడీ వదిలేసి వచ్చేస్తారు కదా ఇంటికి, ఆఫీస్లో వాళ్ళైతే కాదు అక్కడ, ఇంకా సంథింగ్ ఎల్స్ ఇంట్రెస్టింగ్ కదా అక్కడ. సో డెఫినెట్లీ దట్స్ అ క్వశ్చనబుల్ థింగ్ కదా అక్కడ. సో అది ఉండొచ్చు సంథింగ్.
సో ఇలాంటివి క్యూరియాసిటీ అక్కడ చిన్న చిన్నగానే పుడుతుంది, ఎప్పుడు చిన్నగానే పుట్టి పెద్దగా అవుతుంది. చాలా మంది ఇంకా పడుకోవడానికి బెడ్ మీదకి వెళ్ళినా కూడా మొబైల్ యూస్ చేస్తారు మేడం, అవును, కూర్చొని చాలా సేపు, ఒక గంటలు, అంటే అక్కడ కూడా చాలా టైం స్పెండ్ చేస్తారు. అంటే ఇలాంటి అన్ని కూడా రిలేషన్షిప్ బ్రేకప్ అవడానికి ఛాన్సెస్ చాలానే ఉంటాయి కదా. అంటే దిస్ ఇస్ సంథింగ్ క్వశ్చనబుల్ అండి, ఎందుకంటే వాళ్ళకు ఒక డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నాడు, మనం ఒక టైం జోన్ పెట్టుకోవాలి. ఫ్రెండ్షిప్ కి ఈ టైం నుంచి ఈ టైం వరకు కాల్ చేసుకోవచ్చు. మీరు యూ కెన్ మెయింటైన్ హెల్తీ రిలేషన్స్ ఫ్రెండ్షిప్ లో. ఈ టైం నుంచి ఈ టైం వరకు కేటాయించుకోవాలి మన ఫ్రెండ్స్ కి, అంటూ టైం పెట్టుకోవాలి. ఆ టైంలో కాల్ చేసుకోవచ్చు, మెసేజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ టైం నుంచి ఈ టైం వరకు మా వైఫ్, పిల్లలకి, వీళ్ళకు అని పెట్టుకోవాలి. అప్పుడు మనం ఆ టైంలో మొబైల్ మాట్లాడుకోకూడదు, ఆ టైంలో చాట్స్ అవన్నీ చేయకూడదు, ఓన్లీ ఫర్ వైఫ్ అండ్ కిడ్సే ఇవ్వాలి. ఇలా పెట్టుకుంటే ఎప్పుడు రాదు ప్రాబ్లమ్స్. అండ్ కమింగ్ టు టీనేజర్స్, ఇప్పుడు ఈ మొబైల్ అనేది టీనేజర్స్ బాగా యూజ్ చేస్తున్నారు. అది ఎలా అయినా అనుకోవచ్చు, అది బ్యాడ్ ఆర్ గుడ్ అనుకోవచ్చు. అది సోషల్ మీడియాని, మొబైల్స్ని మనము మంచిగా యూజ్ చేస్తే బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి, అప్గ్రేడ్ కూడా అవ్వచ్చు మనము. కానీ టీనేజర్స్ ఎంతమంది అప్గ్రేడ్ అవ్వడానికి యూజ్ చేస్తున్నారు అంటారు దీన్ని? అది కూడా వాళ్ళలో ఎక్కువ తీసుకురావాలి అవేర్నెస్. అది అవేర్నెస్ రాకపోతే అది ఒక టెంప్టేషన్. ఇప్పుడు కొత్త మొబైల్ కొనుక్కోవడము, ఎప్పుడు అప్గ్రేడ్ చేసుకుందాం అనుకోవడము ఉంటుంది, కానీ వాళ్ళకు అది ఎప్పుడు పేరెంట్స్ నుంచి ఫస్ట్ రావాలి, దాని తర్వాతనే టీచర్స్ నుంచి, గురువుల నుంచి, వాళ్ళ నుంచి వస్తుంది, తర్వాత సొసైటీ నుంచి. సో అక్కడ ఇంట్లో పిల్లలకి పేరెంట్స్ అవేర్నెస్ కొంచెం ఇవ్వాలి. ఇప్పుడు పేరెంట్స్ మనం ఎప్పుడు మనమే బిజీగా ఉండి మనం మొబైల్ వాడుతూ 24 hours పిల్లలకి ఇలా చేయొద్దు, అలా చేయొద్దు అంటే అది కాదు. వాళ్ళు చెప్పాలి, మీరు మొబైల్లో పాజిటివ్గా ఎన్ని వాడచ్చు అని. మీరు పాజిటివ్గా AI టూల్స్ నేర్చుకోవచ్చు, AIలో ఎన్నో చేసుకోవచ్చు ఈ కాలంలో. సో ఎంతో నేర్చుకోవచ్చు. సో ఈ టైం నుంచి ఈ టైం వరకు మీరు మొబైల్ వాడుకొని ఇన్ని నేర్చుకోవచ్చు అని చెప్పచ్చు. దాని బదులు మనం అడిక్షన్స్లో ఎప్పుడు మొబైల్ చేతిలో పెట్టుకొని వేస్ట్ చేసుకుంటే, ఫస్ట్ మనకు బాడీలో అన్ని ఆర్గన్స్ కంటే కళ్ళు అనేటివి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది కళ్ళు డ్యామేజ్ అయిపోతే మనకి ఎంత ప్రాబ్లమ్స్లో పడతాము. ఎంత ఎంగేజ్లో కళ్ళు డ్యామేజ్ అయితే మనిషికి మరి ఏమి చేయలేదు. ఫస్ట్ మనకు ఒక నర్వ్స్ కళ్ళలో డిస్టర్బ్ అయితే దానిలో ఎన్నో ఉంటాయి యాక్టివిటీస్ చేయాల్సినవి కళ్ళకు. తర్వాత మెడికేషన్స్, తర్వాత సర్జరీస్ ఎన్నో జరుగుతాయి. సో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళ హెల్త్ అని చెప్పాలి. మీ కళ్ళే మీకు ప్రాబ్లమ్స్ అవుతాయి. సో అప్పుడు వాళ్ళకి చదవడానికి ప్రాబ్లం అవుతుంది, హెల్త్ ఇష్యూస్ అవుతాయి వాళ్ళకి. ఇవన్నీ చెప్పాలి. అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి. ఆ అవేర్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ పేరెంట్స్ చెప్పాలి. దాని తర్వాత ఒకవేళ పేరెంట్స్ చెప్తుంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే తర్వాత గురువులు చెప్పచ్చు, తర్వాత డాక్టర్ చెప్పచ్చు, ఐ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళచ్చు. వాళ్ళు అంత ఎక్కువ జరుగుతుందంటే. సో ఇలా అవేర్నెస్ తీసుకురావచ్చు. తర్వాత ఇంపార్టెన్స్ చెప్పాలి. 1 hour 2 hours నువ్వు మొబైల్తో ఏం చేయొచ్చు, నువ్వు పాజిటివ్గా నీ కెరియర్లో ఎన్ని చేసుకోవచ్చు, నువ్వు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు నీ లైఫ్లో, ప్యాషన్ అండ్ పర్పస్. నీ కెరియర్లో ఎంత లెవెల్కి వెళ్ళచ్చు, ఆల్రెడీ నీ కెరియర్లో ఎంతమంది ఎంత అచీవ్ చేశారో వాళ్ళ గురించి తెలుసుకో. ఇవన్నీ చెప్పచ్చు అవేర్నెస్. అదే మేడం, మరి చాలా మంది అంటారు కదా, నాకు ఆఫీస్ వర్క్ ఉంది, నేను చేసుకోవాలి, బాస్ ఏదో అడిగారు, మరి అది అప్డేట్ చేసుకోవాలి, ఇది అప్డేట్ చేసుకోవాలి అంటారు. ఏంటంటే ఇంటికి వచ్చా కూడా ఆఫీస్ వర్క్ చేస్తున్నారు, ఏంటమ్మా నువ్వు ఇంకా ఆఫీస్ వర్క్ చేస్తున్నావు అంటే, అప్డేట్స్ ఉంటాయి, మేము ఉద్యోగం చేస్తున్నామని అంటారు చాలా మంది. మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మేడం? అలాంటి వాళ్ళు కూడా ఒక లిమిట్ పెట్టుకోవాలండి. అవన్నీ చేసుకోవచ్చు మనము, అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత అప్డేట్ చేసుకోండి ప్రతి ఒక్కరు. దానికంటే ఎవరు అనుమానించలేరు, కానీ ఒక లిమిటేషన్ పెట్టుకోండి. The wife is also important, husband is also important, and your family is your responsibility. ఇప్పుడు ఫ్యామిలీ నెగ్లెక్ట్ చేసుకొని మీరు చేస్తే కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. వీళ్ళందరికీ ఒక టెక్నిక్ చెప్తానండి నేను మనస్ఫూర్తిగా ఫాలో అవుతాను, అందరికీ చెప్తాను, నా క్లయింట్స్కి, లాక్స్ ఆఫ్ క్లయింట్స్కి. సో 8+8+8 మంత్ర ఫాలో అవ్వండి. 8 ఈజ్ మీ స్లీప్ అవర్స్ అండ్ మీ పర్సనల్ కేర్. అంటే మీ పర్సనల్ కేర్ అండ్ స్లీప్ అవర్స్కి 8 hours ఇవ్వండి. మీరు 7 hours పడుకోండి ఆర్ 6 hours పడుకోండి, మీ ఇష్టం. ఒకసారి మీరు చాలా అలసిపోయారు అనుకోండి, మీరు 6 hours పడుకోండి. ఆర్ లేదు నాకు ఇంకొక గంట కావాలి పడుకోవడానికి అంటే 7 hours పడుకోండి ఆ రోజు. తర్వాత 1 hour మీరు ఎక్సర్సైజ్కి ప్లస్ మెడిటేషన్కి ఇవ్వండి. అంటే 8 hours పెట్టుకోండి దానికి. 8 + నెక్స్ట్ 8 hours ఫార్ యువర్ వర్క్. మనం ఈరోజు నేమ్, ఫేమ్, మనీ ఎవ్రీథింగ్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ అవర్ వర్క్ అండి. ఆ వర్క్ నెగ్లెక్ట్ చేయొద్దండి ఈరోజు. సో 8 hours హ్యాస్ టు బి యువర్ పీక్ పర్ఫార్మెన్స్ అవర్స్. అంటే మీరు ఈరోజు ఎక్కడైనా గ్రో అవుతున్నారు ఈరోజు అంటే, మీకు పేరు, ప్రతిష్ట ప్రతి ఒక్కటి వస్తుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ వర్క్. అంటే ఆ వర్క్ని ఒక ప్రేమించండి మీరు. ఆ వర్క్ హ్యాస్ టు బి యువర్ ప్రేయర్ అండ్ ఆ వర్క్ హ్యాస్ టు బి యువర్ ఐడెంటిటీ. ఆ వర్క్ పీక్ పర్ఫార్మెన్స్ ఉండాలి. ఆ వర్క్లో మీరు ఎప్పుడు చూసినా ఈమెయిల్స్ చెక్ చేసుకోవడం, మొబైల్ చెక్ చేసుకోవడము, పక్కన వాళ్ళతో గాసిపింగ్ చేయడము, ఇలా వేస్ట్ చేయకండి. సో ఆ వర్క్ అనేది ఏ వర్క్ ఉన్నా కూడా మీరు దాన్ని ఒక ప్రేయర్ లాగా ట్రీట్ చేయండి. సో అది 8 hours.
లాస్ట్ 8 hours హ్యాస్ టు బి యువర్ ఫ్యామిలీకి ఇవ్వండి, తర్వాత రిలేటివ్స్కి ఇవ్వండి, ఫ్రెండ్స్కి ఇవ్వండి. ఆ 8 hours ఇవ్వండి. 8+8+8 8+8+8 ఎంత అండి? 24 hours. 24 hours. సో ఈ 24 hours ని ఇలా డివైడ్ చేయండి. దిస్ ఇస్ అ సక్సెస్ మంత్ర అండి. yes ఇలా డివైడ్ చేస్తే మీరు ప్రతి ఒక్కటి జీవితంలో ఉంటుంది. జీవితం అంటే ఒకటి ఉండాలి ఒకటి లేకుండా ఉండాలని కాదండి, అన్ని దిస్ ప్లస్ దట్ ఉండాలి మనకు. అంటే అంతేగాని దిస్ ఆర్ దట్ కాదండి. ఈరోజు జీవితంలో అన్నీ ఉండాలి మనకు. Yes. మనకు హోలిస్టిక్ లైఫ్ yeah అంటే దిస్ ప్లస్ దట్, అంటే మనకు ఇది అది రెండు ఉండాలి అని. yes దిస్ అండ్ దట్ ఉండాలండి లైఫ్ లో. దిస్ ఆర్ కాదు, దిస్ అండ్ దట్ ఉండాలి. అది దట్ ఈస్ ఆ పాలసీ. ఓకే, మనకు అలా ఉండాలి. అది బిలీఫ్ సిస్టమ్ అండి నాది. yes సో దిస్ అండ్ దట్ ఉండాలి మనకు. అందుకు అది ఉండాలంటే 8+8+8. ఓకే, దట్ ఈస్ ద సక్సెస్ మంత్ర. yes సో ఇది ఫాలో కాండి. మీకు మొబైల్ ని వాడాలంటే రైట్ వేలో ఫాలో కాండి, సో దట్ ఎడిక్షన్ ఉండదు. yes ఓకే, thank you ma'am.